హాయ్ అండి. సాంబార్ రైస్ ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టమండి ఈ సాంబార్ రైస్ అనేది. టేస్ట్ బాగుంటుంది, చాలా ఈజీ కూడా అయిపోతుందండి. ఈ వేడి వేడి సాంబార్ రైస్లో అప్పడం అలా నలిపి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అండి. అసలు అది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను, చూసేయండి. రైస్ అయితే ఓ 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ కందిపప్పు, కొంచెం గుప్పిడు పెసరపప్పు అయితే వేసుకున్నానండి. పెసరపప్పు వేసుకొని మంచిగా ఈ రైస్ని అయితే కడుక్కున్నానండి. కడిగి హాఫ్ అన్ అవర్ అయితే వీటిని నానపెట్టుకోవాలండి ఈ రైస్ని. ఇలా ఈ రైస్ని నానపెట్టినాక ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం అండి, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, కానీ మునక్కాడ మాత్రం వేయకండి. మునక్కాడ వేస్తే అదంతా గుజ్జు మొత్తం పీస్ లాగా అయిపోద్ది, కనుక అది మాత్రం స్కిప్ చేయండి. అలాగే టమాటా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక కాలీఫ్లవర్, క్యారెట్, సొరకాయ, బెండకాయ వేసుకున్నానండి. వేసుకున్నాక ఈ వెజిటేబుల్స్ అన్నీ మీకు చూపిస్తాను కదండి, ఒకసారి పళ్ళెంతో వేసేసానండి. వేసినాక మంచిగా కలుపుకున్నాను. వీటిల్లో పచ్చివాసన పోయినంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక పసుపు, కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇందులో సాల్ట్ కాస్త ఎక్కువ పడుతుంది. ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మరొకసారి ఫ్రై చేయండి వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయినాక మనమైతే హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న రైస్ అయితే ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసుకోవాలండి. చూడండి, వెజిటేబుల్స్ కూడా మరొకసారి నేను ఫ్రై చేశానండి. ఫ్రై చేసినాక నానపెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. నానపెట్టుకున్న రైస్ వేసుకొని ఈ ఉప్పు కారాలు పట్టేటట్లు కొంచెం రైస్ని అయితే ఫ్రై చేయాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను లోటా కొలత చూపించాను కదా, ఒక లోటాకి 2 లోటాలు కొంచెం వాటర్ అయితే వేసాను నేను. వేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్లు ఇవ్వండి. లో ఫ్లేమ్లో 1 విజిల్ ఇచ్చేయండి. ఆ విజిల్స్ వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయినాక మనమైతే గంటితో ఇలా కలుపుతూ ఉంటే మనకి అన్నం అయితే మెత్తగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఈ టైంలో మనము నానపెట్టుకున్న చింతపండు పులుపునైతే వేసుకోవాలి. చింతపండు పులుపు వేసుకోండి. లేదు అంటే కొద్దిగా చింతపండు పులుపుతో పాటు కొద్దిగా వాటర్ కూడా వేయండి. వాటర్ వేయడం వల్ల మనకి కొంచెం లూజ్ కంటెన్సీ వస్తుంది. అప్పుడు కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చాలలేదు అనుకుంటే వేసుకోండి. ఇలా మనకి ఉడికిపోయినాక పైన కొత్తిమీర వేయండి. మాటలో పడి కొత్తిమీర వేయడం కూడా మర్చిపోయాను. అట్లా ఉంటుంది మరి మనతో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.